గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను 1 మార్క్ క్వశ్చన్ రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి తీసుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది, గమనించండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ 6 పవర్ 2025 ప్లస్ 5 పవర్ 2026. ఓకే, చూసారా? క్వశ్చన్ కొంచెం వెరైటీగా ఉంది కదా, చేద్దాం. చూడండి, దీన్ని సింప్లిఫై చేసినప్పుడు యూనిట్స్ డిజిట్లో ఏ నెంబర్ ఉంటుంది, అది క్వశ్చన్. ఇక్కడ లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? 6 పవర్ 2025. ఓకే, మీరు గమనించండి, ఎప్పుడైనా సరే 6 పవరు న్యాచురల్ నెంబర్ కనుక అయిందనుకోండి, అంటే 1 2 3 4 అండ్ సో ఆన్, ఏ నెంబర్కైనా సరే 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36. సో యూనిట్స్ డిజిట్ కంపల్సరీగా 6 ఉంటుంది, ఎక్సెప్ట్ వెన్ ద ఎక్స్పోనెంట్ ఈస్ 0. 0 ఉన్నప్పుడు ఎంత వస్తుంది? మీకు 1 వస్తుంది. కానీ ఒక్క కేసులోనే న్యాచురల్ నెంబర్స్ అయినాయి అనుకోండి, ఎక్స్పోనెంట్స్, ఖచ్చితంగా మీకు యూనిట్స్ డిజిట్ అనేది 6 వస్తుంది. కాబట్టి ఈ ముందు నెంబర్ అందరితో మనకు పని లేదు, యూనిట్స్ డిజిట్ కావాలి కాబట్టి లాస్ట్ 6. నెక్స్ట్ 5 పవర్ 2026. సేమ్ రూల్ ప్రకారం ఇక్కడ ఎక్స్పోనెంట్ 0 ఉందనుకోండి, 5 పవర్ 0 1, 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25. సో యూనిట్స్ డిజిట్ ఖచ్చితంగా 5 ఉంటుంది. ఒక్క ఎక్స్పోనెంట్ 0 అయితే మాత్రమే ఉండదు. న్యాచురల్ నెంబర్స్ ఎక్స్పోనెంట్స్గా కనుక ఉన్నట్లయితే 5కి కంపల్సరీగా మీకు యూనిట్స్ డిజిట్ అనేది 5 ఉంటుంది. కాబట్టి యూనిట్స్ డిజిట్ 5. ఈ ముందు నెంబర్స్తో మనకు పని లేదు, యూనిట్స్ డిజిట్ మాత్రమే అడిగాడు కాబట్టి నేను యూనిట్స్ డిజిట్ మాత్రమే రాస్తున్నా. ఇప్పుడు రెండు యాడ్ చేయండి. 6 పవర్ 2025 ప్లస్ 5 పవర్ 2026 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5 11. ఈ ముందు డిజిట్స్తో మనకు పని లేదు, వదిలేసాయండి. కాబట్టి యూనిట్స్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.